తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. బాబాయ్ మీ పేరు? కోటేశ్వరరావు, ఒట్టుగుడిపాడు. ఏం చేస్తుంటారు బాబాయ్? నేను వ్యవసాయం చేస్తా, రైతుని. రైతు. ఎంత ఉంది భూమి? నాకు 2 ఎకరాలు ఉంది. అంటే ఇంకా పెరగలేదా? 2 ఎకరాల నుండి 2 ఎకరాల నుంచి పెరగలేదు. 2 ఎకరాలు వ్యవసాయం చేసుకుంటా ఏం ఉంటాం. పంటలు పండిస్తుంటారు బాబాయ్? కూరగాయలు 4 రకాలు 5 రకాలు పండించుకొని రైతు బజార్కి వచ్చి అమ్ముకొని వెళ్తాం. ఎట్లా ఉంది వ్యవసాయం? లాభసాటిగా ఉందా? ఇప్పుడు లాభసాటిగా ఉంది. శుభ్రంగా వర్షాలు కురుతున్నాయి. శుభ్రంగా అయినా పెట్టుబడి పెట్టుకొని చేసుకుంటున్నాము. రైతు భరోసా ఇవన్నీ చేతికి అందిస్తూ ఉన్నారు. ఎలక్షన్స్ వస్తున్నాయి సార్, రైతులు ఎవరి వైపు ఉంటారు? జగన్ వైపా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వైపా? జగన్ వైపే ఉంటారు. జగన్ వైపు. రైతు అనేవాడు ఎవడైనా సరే జగన్ వైపే ఉంటాడు. చంద్రబాబు వైపుని ఏం తిన్నారని ఎవడికిచ్చాడు? వ్యవసాయమే దండగన్నాడు చంద్రబాబు గారు. చంద్రబాబు గారు వ్యవసాయమే దండగన్నాడు. వ్యవసాయం లేనిది అసలు ఉంటుందా? వ్యవస్థే ఉండదు. ఇందులో రైతు కష్టపడి నష్టం లాభం చేస్తేనే రైతు మిగతా వాళ్ళు అందరికీ సవ్యంగా ఉండేది. చంద్రబాబు ఉన్నప్పుడే వ్యవసాయం బాగా పండేది. జగన్ వచ్చిన తర్వాత కరువు వచ్చేసింది, మొత్తం వర్షాలు లేవు, పంటకి గిట్టుబడి సాయం లేదు, గిట్టుబాటు ధర లేదు, ఏమీ లేదని చెప్తున్నారు. చంద్రబాబు గారు ఉన్న టైంలో వర్షాలు లేక బోర్లు ఎండిపోయి కంప్లీట్గా అసలు మామూలుగా ఆయనకు పేరే పడి ఉంది. బాబు వస్తే వర్షాలు లేవు, ఎండిపోవటమేనని. సేమ్ అదే జరిగింది. అట్లాగే రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, కావాల్సిన వర్షాలు కురిసినాయి, రైతు మొత్తం పచ్చగా ఉన్నాడు, శుభ్రంగా జరిగింది. మధ్యలో మళ్ళీ ఏం చేశాడు? వర్షాలు లేవు. ఇప్పుడు మళ్ళీ కంప్లీట్గా అందరికీ రైతు వారీగా అన్ని రకాల రైతు భరోసా కానివ్వండి, ఈ పిల్లవాళ్ళ అమ్మఒడి కానివ్వండి, అన్ని రకాలు కూడా చాలా సవ్యంగా అందిస్తున్నాడు. ఈ సిటీలో వచ్చి సెంటు భూమి ఉండేది కాదు. అసలు కార్డులు ఎక్కడో తెలియదు. కార్డు పెట్టుకోవడానికి కూడా వీళ్ళకి సవ్యంగా ఏం తెలియదు సిటీలో. అలాంటిది ఇవాళ ఇది పెట్టి వాలంటీర్ల వ్యవస్థ పెట్టి గుమ్మానికి పంపించి నీ ఇంట్లో ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు పెన్షన్ టైము అలా బూడింది, 60 వచ్చినాయి, టక్కన ఎమ్మటే పెన్షన్ పెట్టేశారు వాలంటీర్ చూసుకొని. అట్లాగే ఇవాళ సిటీలో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఏది మధ్యతరగతి వారు ఎందరో ఉన్నారు. వాళ్ళకి కార్డు లేక, ఇళ్ల స్థలం లేక ఎన్నో రిస్కులు పడుతున్నారు. ఎన్ని లక్షల ఇల్లు అండి ఇచ్చింది? ఎందుకు సెంటు స్థలం శ్మశానం అంటే సమాధి కట్టుకోవడానికి కూడా సరిపోదు, బాత్రూమ్ కట్టుకోవడానికి కూడా సరిపోదు అని చెప్తున్నారు చంద్రబాబు. చెప్పడానికి ఎందుకు? ఇల్లు కనపడుతుంది కదా, ఇల్లు కట్టుకున్నారు, శుభ్రంగా కాపురం చేస్తున్నారు. ఏది సవ్యంగా అడవుడిగా కట్టుకున్నవారు. చిన్న స్థలం అంటున్నాడు ఆయన. ఇంకా చిన్న స్థలం ఏంటండి? పెద్ద స్థలం ఇవ్వచ్చుగా. ఎక్కడన్నా ఆ చిన్న స్థలం ఎవరికన్నా 1 సెంటు ఇచ్చాడా చెప్పమనండి? 1 సెంటు ఎవరికన్నా ఇచ్చాడా? ఒక మూల నుండి ఈ సిటీలో ఒక కార్డు పుట్టగా, ఒక ఆధార్ కార్డుగా విధానం లేక ఎన్నో అవస్థలు పడి ఆఫీసుల చుట్టూ తిరిగేవారు. ఇవాళ గుమ్మానికి వెళ్ళి అడిగి ఇవన్నీ ఇచ్చేసి ప్రజలందరినీ సోమరిపోతులు చేసేస్తున్నాడు జగన్. ఎక్కడ అభివృద్ధి లేదు అంటున్నారు కదా. ఏంటి అభివృద్ధి? చంద్రబాబు ఉన్నాక ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చాడో, ఈయన వచ్చాక ఎన్ని వేలు ఇచ్చాడో ఒకసారి తిరిగి చూసుకోమనండి అనేవాడిని. అభివృద్ధి ఏముంటుంది? అభివృద్ధి వస్తూనే ఉంటుంది, ఎవరిదాలు చేసుకుంటూనే ఉంటారు. అభివృద్ధి జరగకేముంది? జరగపోవటం ఎక్కడుంది? 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. మరో శ్రీలంకలో తయారు చేశాడు జగన్. ఈ జగన్ సైకో ముఖ్యమంత్రి అంటున్నారు. అచ్చంగా పెద్ద వాళ్ళతో శుభ్రంగా బయట తిరుక్కుంటా ఈ మధ్యతరగతి వాళ్ళు కానీ, రైతులు కానీ, లేబర్ కానీ ఏమీ లేదు. బయట పెద్ద వాళ్ళతో చేసుకుంటా వెళ్ళాడు ఆయన వరుస పెట్టి. రాజధాని ఎక్కడో ఎవరికి తెలియదు. ఒక ఆయనకును ఆయన కులానికే తెలుసు రాజధాని ఇక్కడ పెట్టేది. పక్కనే పెట్టాడు, అమరావతిలో పక్కనే పెట్టాడు. అసలు రాజధాని ఇక్కడ ఇస్తున్నామని ఎవరికి తెలియదు. వాళ్ళు అన్ని ఆస్తులు కొనుక్కొని వాళ్ళు మొత్తానికి కొనుక్కొని చేసుకుంటే మధ్యతరగతి వాళ్ళు మాలాంటి వాళ్ళు అటు మాకు నూజివేడని చెప్పి పరుగులు పెట్టి కొనుక్కున్నవారు ఉన్నారు. ఇటు గన్నవరం అయిపోయి పరుగులు పెట్టి కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. ఎవరికి తెలియదు. వాళ్ళ కమిట్మెంట్ వాళ్ళకే తెలుసు. పెద్ద వాళ్ళకి మొత్తానికి అందరికీ అక్కడే శుభ్రంగా స్థలాలు ఇచ్చాడు. అక్కడ అన్ని స్థలాలన్నీ కూడబెట్టుకొని ఎవరికి లేబర్ అనేవాడికి ఎక్కడగా ఏమి సెంటు స్థలం ఇచ్చింది లేదు. ఇవాళ ఎన్ని వేలండి, ఎన్ని లక్షల ఇల్లు ఇచ్చింది. ఇవాళ ఎంతమంది ఎందుకు బ్రహ్మరథం పడుతున్నారు? చేశాడు కాబట్టి ఆయన మాట అన్నాడు. ఏదైతే చేశాడు అన్నాడో ఒక్కటి కూడా మిస్ అవ్వాల. కంప్లీట్గా చేసుకుంటూ వచ్చాడు. ఇంకా చేయటాకు ఉన్నాడు. నేనేం చేశాను, నేను ఇది చేశాను మీకు అని చెప్పమనండి. జనంలోకి వచ్చి చూపిస్తున్నాడు. జగన్ ఎలా చూపిస్తున్నాడు, నేను చేశాను చూడండి అని. తను చూపిమనండి. ఆ ధైర్యం ఉందేమో. పెద్దోళ్ళు ఆయనకు తోడుగా వంత పలుకుతున్నారు. కానీ ఓటు అనేది
పొరపాటును కూడా పడదు, ఎవరు నమ్మరు. చంద్రబాబునే నమ్ముతారు, జగన్ ఈసారి ఎవరు నమ్మరు. ఒకసారి అవకాశం ఇచ్చి మోసపోయాము, చంద్రబాబు వస్తే ముగ్గురికి అమ్మఒడి వేస్తా అని చెప్తున్నాడు, బస్సు ఫ్రీ అంటున్నాడు, 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అంటున్నాడు, మహిళలందరికీ అకౌంట్లో డబ్బులు వేస్తా అంటున్నాడు, అభివృద్ధి చేస్తా అంటున్నాడు, ఉద్యోగాలు ఇస్తా అంటున్నాడు. కాబట్టి చంద్రబాబు వైపే ఉంటారంటున్నారు. అమ్మకు పోబెట్టలేడు కానీ ఊరందరికి పెడతానన్నాడంట. ఇన్ని సంవత్సరాలు చేశాడు, ఎవరికన్నా ఏమన్నా నేను చేశానని చెప్పమానండి. ఈయన 5 సంవత్సరాలు చేశాడు, ఈయన తండ్రి ఒక 5 సంవత్సరాలు చేశాడు, ఆయన చేసింది కనపడింది. ఆ తర్వాత ఈయన ఇంకా 2 అడుగులు ముందుకేసి ఈయన చేశాడు. ఆయన ఇది చేశాను, ఈయన అభివృద్ధి చేశాను, లేకపోతే ఈ జనానికి ఇది చేశాను, లేబర్కి ఈ రకంగా అని ఇదేదో చెప్పమానండి. ఎక్కడైనా ఉందని చెప్పడానికి. మరి అందరూ తిడుతున్నారు కదా జగన్ని, ఎక్కడికి వెళ్ళి అందరూ తిడుతున్నారు, అసలు జగన్ ఏం చేయలేదు అంటున్నారు. తిట్టేవాడు తిడతానే ఉంటాడండి. అదే తిట్టేవాడికి మనం ఎంత పెట్టినా వాడికి ఏం కనపడదు. చేమిక ఆ ఎల్లో జెండానే కనపడద్ది. ఆ రామోజీరావు ఉన్నాడు, ఎంతమందిని మోసం చేసుకుంటూ వచ్చాడండి. ఎంతమంది ఇది కట్టుకుంటా నష్టపోయి ఉసూరుమని పోయారు రామోజీరావు. వీళ్ళు మొత్తం కలిపి ఒక మీద చెప్పేదండి, మొత్తం లాగేసుకున్నారు వాళ్ళు. ఓకే, మరి ఇటు ఈసారి పవన్ కళ్యాణ్ కూడా అటువైపు ఉన్నాడు కదా, చంద్రబాబు వైపు. అసలు పవన్ కళ్యాణ్ పేరు చెప్తేనే అప్పుడు కొట్టుళ్ళాడండి. మొన్నటిదాకా చంద్రబాబుతో నేను పొత్తు పెట్టుకున్నాను అన్న తర్వాత ఉన్న నాయుళ్ళు కూడా జారిపోయారు. ఈసారి నాయుడులంతా ఈసారి పవన్ కళ్యాణ్ వైపే ఉన్నారు అంటున్నారు. ఎక్కడా లేరు. మీరు నాయుళ్ళు ఉండే ఏరియాకి వెళ్ళండి, ఇక్కడే ఉన్నారు. మొన్నటి వరకే నేను మీరు వచ్చారండి, లేకపోతే లేదు, నేను చంద్రబాబుకే మద్దతు అని ఎప్పుడైతే ధీమాగా చెప్పాడో అప్పుడే మొత్తం జారిపోయారు. ఎవరో లేరు ఉంచోని. పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్తాడు చెప్పమని నాకు. లేకపోతే ఆయనకి 24 సీట్లు ఇచ్చాడు, ఎక్కడేమి ఇస్తాడు, అసలు 24లో ఎన్ని గెలుస్తాడో చెప్పమనండి. గెలవడా 24లో? 24లోనా? 24 4 గెలవమనండి చూద్దాం. 4. మరి అంతమంది పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్ ఉన్నారు, అంతమంది అభిమానులు ఉన్నారు, నెక్స్ట్ కమ్యూనిటీ ఉంది. సినిమా అండి, సినిమా క్రేజ్ అది. అంటే గతంలో సినిమా క్రేజ్, ఇప్పుడు కూడా ఇక అంతే. ఏముండదు, ఏముంటుందండి. ఇప్పుడు ఆయన ఏం చేశాడని ఒక మాటకి పొంతన ఉండదు, ఒక పార్టీకి పొంతన లేదు. ఒక చంద్రబాబుకు డప్పు కొడతాం వరకే. ఆయన కూడా ప్రజల్లో తిరుగుతున్నాడు, ప్రజల కష్టాలు తెలుసుకున్నాడు. 10 ఏళ్ళు అయింది పార్టీ పెట్టి. అండ్ కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో మీ గవర్నమెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళు పట్టించుకోకపోయినా ఆయన ఆర్థిక సాయం ₹1,00,000 లెక్క అందించాడు కదా అందరికి. ఎంతమందికి ఇచ్చాడండి? ₹1,00,000 లెక్కన ఏదో చెప్పుకోవడానికి బయటకు వచ్చి ఎక్కడో చేసి ఉంటాడు ఒక మూలన. చేశాడు కదా తన సొంత డబ్బులు కష్టార్జితం ఏముంటది. చంద్రబాబు గారి దగ్గర పోయినసారి ప్యాకేజీ తీసుకొని చంద్రబాబుకు డప్పు కొట్టుకుంటే వస్తున్నాడు. ఏంటి కులం అనేది ఇది లేకుండా దాన్ని కూడా పక్కన పెట్టేసి, అందుకనే మొత్తం జారిపోయారు. ఇంకెవరు లేరుగా. ఎవరికి సీట్ ఇస్తున్నాడో, ఎవరు వచ్చి ఎక్కడ నిలబడుతున్నారు చెప్పమానండి. 24 ఇచ్చారు, 24 ఎన్ని గెలుస్తారో చెప్పమానండి. పవన్ కళ్యాణ్ చూసి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు, వైసీపీ వాళ్ళందరూ భయపడుతున్నారు అంటున్నారు. అసలు చెప్పడానికి లేదు, అసలు జడిచేదే లేదు. ఆ ఒక్కడుండా ఇది అంటారు చూడండి, సింహం ఒకటే వస్తుందని సేమ్ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. ఎవరికే జడవడు. అది చెల్లి ఊరేగవచ్చు, చెల్లి అమ్మటి ఏమి చెప్పలేక తల్లి కొట్టవచ్చు. అవన్నీ కూడా దేనికి ఉపయోగపడి కావయ్యాయి. తెలంగాణలో కొట్టు వచ్చింది, దారిపడి నల్గొండ ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చింది వాళ్ళకి ఏమైనా చిన్న ఏమైనా తేడాలు ఉన్నాయని చెప్పలేము, కానీ వాళ్ళు దేనికి తిరుగుతుందో కూడా ఎవరికి తెలియదు. తిరుగుతుంది కానీ ఏమీ కాదు. అది ఒక్కడే. ఎన్ని పార్టీలు వచ్చినా ఏకంగా ఒక్కడే నిలబడతాడు, ఒక్కడే గెలుస్తాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు పక్కా. అది అంటే పవన్ కళ్యాణ్ అంటున్నాడు, నిన్ను అధోపాతాలను తొక్కేపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదనేసి ఛాలెంజ్ విసురుతున్నాడు పవన్ కళ్యాణ్. అసలు ఆయన ఎక్కడేసి గెలుస్తాడు చెప్పమానండి. నేను ఒక ఓటర్నే కదా, ఆయన ఎక్కడేసి గెలుస్తున్నాడు చెప్పమానండి. అలా నాయకులకు చెప్పమానండి, నేను పలానా చోటు వేస్తున్నాను, ఇక్కడ గెలుస్తానని. 2 సీట్లు వేసి వాడిపోయినోడు, 1 సీటు కూడా రానోడు, 1 సీటు వచ్చిందిలే ఎక్కడో ఒక ఆయన, అది కూడా అమ్మటే వచ్చి మళ్ళీ జగన్ సత్తనే కూర్చున్నాడు. ఇప్పుడు ఎన్ని గెలుస్తాడు చెప్పమానండి. 24 ఇచ్చాడు, 4 గెలుస్తాడని చెప్పమానండి. నేను చెప్తున్నాను, నేను పోయినసారి 4 రామని నేను 50,000 పందెం కాసా ఇక్కడ ఇదే రైతు బజార్లో. 4 రావని. అయితే ఇద్దరు కలిసిన ఉపయోగం లేదంటారా? ఏమీ లేదు. ఇప్పుడు మొన్న దెబ్బగా నుంచి ఉన్న నాయుళ్ళు కూడా కొద్దిగా అభిమానం చూపించారు, మనవడే ఏమైనా పెరిగితే ఉపయోగపడద్దా అన్నట్టు. అది కూడా పోయింది కంప్లీట్గా. ఇవాళ అది కూడా లేదు. మళ్ళీ జగనే అంటారు. మళ్ళీ జగనే, దాంట్లో అనుమానమే లేదు. ఎందుకంటే చేశాడండి. చంద్రబాబు ఏం చేశాడు చెప్పమానండి. ఇన్ని వేల కోట్లు ఏదో దోసుకున్నాడని మొన్నటిదాకా ఏదో స్పాడ్ జరిగింది. సరే, అది మాలాంటి చిన్నవాళ్ళకి అనవసరమైన విషయం. ఏం చేశాడు చెప్పమానండి.
ఈయన ఏం చేశాడు, ఇన్ని కోట్ల రూపాయలు పెట్టుకుని, ఇన్ని వేల కోట్లు పెట్టుకుంటూ పంచుకుంటూ వచ్చాడు. ఇవన్నీ ఏం చేశాడు అదినా?